మీద ఉన్నటువంటి అల్లాహ్ మీకు సహాయం చేస్తాడని చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇది ఇస్లాం మూల సూత్రాలలో ఇది ఒకటి. అల్లాహు అక్బర్. ఇక ఇస్లాం నైతికత మరియు ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే ఇస్లాంలో ఒక నైతికత ఉంది, కొన్ని లక్షణాలు. అమానత్, ఇహ్సాన్, సకావత్, రిఫ్క్ అనే ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక అమానత్ గురించి చూసినట్లయితే అప్పగించినటువంటి బాధ్యతలను లేదా వస్తువులను నమ్మకంగా తిరిగి ఇచ్చేయాలి. అమానతులో ఖయానా చేయకూడదు. మనకి ఎవరైనా నమ్మి మన దగ్గర ఏదైనా వస్తువు పెట్టినా మాట ఇచ్చినా దానిని కాపాడాలి. అమానతులో దొంగతనం కానీ మోసం కానీ చేయకూడదు. రెండవది ఇహ్సాన్, పనిని అత్యంత అందంగా అల్లాహ్ చూస్తున్నాడనే భావనతో చేయాలి. నమాజ్ కానీ ఏదైనా పని కానీ ఏదైనా విషయానికి కానీ ఏదైనా కానీ జాబ్ కానీ వ్యాపారం కానీ ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా సరే చేస్తున్నా ఇహ్సాన్ లేదా ఇఖ్లాస్, అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు లేదా మనం అల్లాహ్ని చూస్తున్నాం లేదా అల్లాహ్ మనల్ని ఇదంతా కూడా నమోదు చేస్తున్నాడు అనే విషయం, ఆ యొక్క అల్లాహ్ యొక్క నమ్మకం మీద అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు లేదా అల్లాహ్ మనం ముందున్నాడనే భయం, భక్తి, తక్కువ ఇలాంటి విషయంతో మనం గడపాలి. ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దీన్ని ఇహ్సాన్ లేదా ఇఖ్లాస్ అని అంటారు ఇస్లాంలో. పనిని అత్యంత అందంగా అల్లాహ్ చూస్తున్నాడనే భావంతో చేయాలి ఏది చేసినా కూడా. ఇక దాంట్లో ఎటువంటి మోసాలు, ఇబ్బందులు, అన్యాయాలు, అక్రమాలు చేయకూడదు. ఇక సకావత్ అంటే లోభత్వం, అంటే పిసినారితనం లేకుండా దాన ధర్మాలు చేయాలి. పిసినారితనం లేకుండా దాన ధర్మాలు చేయాలి. ఈ యొక్క గుణం మనలో ఉందా లేదా మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఇక రిఫ్క్, అందరితో మృదువుగా సంభాషించాలి, కఠినంగా ఉండకూడదు. ఎవరితో అయినా సరే, ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే మృదువుగా మాట్లాడాలి, ప్రశాంతంగా మాట్లాడాలి, ఆదరించాలి, ఆదుకోవాలి, ఇష్టపడాలి, నమ్మాలి, నమ్మించాలి, అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒక గొప్ప మాట ఏమిటంటే మీలో అత్యుత్తమ వ్యక్తి ఎవరు అంటే ఎవరి నైతికత అంటే ఎవరి యొక్క మంచి అలవాట్లు నడవడిక అత్యుత్తమంగా ఉంటాయో వారే అత్యుత్తమ వ్యక్తి అల్లాహ్ దృష్టిలో అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి మనం ఈ యొక్క ప్రసంగంలో మొదట్లో చెప్పుకున్నాం. తల్లిదండ్రుల పట్ల బాధ్యత అంటే ఏమిటి? ఇస్లాంలో అల్లాహ్ యొక్క ఆరాధన తర్వాత ప్రాముఖ్యతను ఇచ్చింది అంశం ఏమిటి అంటే తల్లిదండ్రుల యొక్క సేవ. అందుకే ఇస్లాం పరంగా చూస్తే ఓల్డేజ్ హోమ్లు ఇస్లాంలో లేవు, రద్దు చేయబడ్డాయి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. ఎందుకు అంటే ఆ యొక్క తల్లిదండ్రుల